విద్యార్థులకు డిజిటల్ విద్య అందించడం ఫౌండేషన్ లక్ష్యం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా విద్యను అందించడమే ఫౌండేషన్ లక్ష్యమని ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి అన్నారు. నారాయణపేట జిల్లా కొల్లంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ వేణిరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికతో కలిసి ప్రారంభించారు. అనంతరం క్లాసులు ఎలా నిర్వహిస్తారు అనే విషయాలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రైవేట్ స్కూల్స్లో అందించే విద్య ఇక్కడ అందించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనేది మా లక్ష్యమని అన్నారు. స్మార్ట్ క్లాస్ ఇచ్చి వెళ్లిపోకుండా 3 సంవత్సరాల పాటు విద్యార్థుల్లో మార్పులను గమనిస్తామని, డిజిటల్ క్లాస్ రూమ్ ద్వారా ఎంతమంది విద్యార్థుల్లో విద్యలో మార్పు వచ్చిందని పరిశీలిస్తామని అన్నారు. గ్రామానికి ఇప్పటివరకు సినీ నటులు రాలేదని, నేను వచ్చినందుకు గర్వంగా ఉందని చెప్పారు. నడిపిస్తానని చెప్పినందుకు మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రారంభించడం చాలా చేస్తుంటారు, కానీ ఇలా దాన్ని మళ్ళీ చేయడం చాలా మంచి విషయం. ఎందుకంటే సమాజ సేవ, ఎవరైతే సమాజ సేవ చేస్తారో ఇలాంటి ఉత్తములు మనకు లోకాలు కలిగిస్తున్నాయి. ఏంటంటే ఈ ఊరికి ఇంతకు ముందు ఏ సినిమా యాక్టర్ రాలేదని, ఆ ఘనత నాకు దక్కినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మేము ఒక స్కూల్ గానే దత్తత తీసుకుంటే ఏదో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఇచ్చామా వెళ్ళిపోయామా అని కాదు. మేము ఇచ్చిన స్మార్ట్ క్లాస్ రూమ్ లో ఆ ఎడ్యుకేషన్ కరెక్ట్ గా మీకు అందుతుందా లేదా అని 3 సంవత్సరాల పాటు మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాం. మేము ఇక్కడున్న టీచర్లందరికీ ట్రైనింగ్ ఇస్తూ, ఇక్కడున్న ఫీల్డ్ ఆఫీసర్స్ తోటి కంటిన్యూస్ గా టచ్ లో ఉంటూ, మేము టీచ్ ఫర్ చేంజ్ మీ స్కూల్కి వచ్చిందంటే ఇంకా మీ ఊరు, మీ స్కూలు, మీ బడి అందరికంటే ముందుకు వెళ్లాల్సిందే. మీరు ఈరోజు ప్రైవేట్ స్కూల్లో డబ్బులు కట్టి మనం ఏదో, కానీ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మీకు ఏ తేడా లేదని చెప్తుందన్నమాట మీకు. సో మీకు ఏదున్నా ఇక్కడ ప్రిన్సిపల్ గారు, హెడ్ మాస్టర్ గారు, మాకు డిఈఓ గారితో మేము బాగా పనిచేస్తాం, కలెక్టరేట్ ఆఫీస్ తోటి పనిచేస్తాం. మేము మీకు ఏది కావాలన్నా మేము మీ అంట ఉండి నడిపిస్తామని హామీ ఇస్తున్నాను. పర్ణిక గారు, థ్యాంక్ యూ, మా మాట మన్నించి వెంటనే ఒప్పుకున్నందుకు. మీరు ఇంకా ఎన్నెన్నో ఎత్తులు ఎదుర్కొంటున్నాను. ఇప్పుడే తెలిసింది టెక్స్టైల్ పార్క్ వస్తుంది ఇక్కడికి అని. ఇలా సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మనందరికీ ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే మనకున్న విద్యని మనకు వద్దని మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాం. దేశాల నుంచి మన ఊరికి వచ్చి మన గద్వాల చీరలు, మన నారాయణపేట చీరలను తీసుకెళ్తూ ఉంటారు, కానీ మనకు ఆ చీరలు వేసుకోవాలంటే మనకి నిమోషి. అలా కాకుండా మనం ఏ ఊరు గర్వంగా మనం ఉంటే ఇంకా ఆ దేవుడు కూడా మనల్ని చల్లగా చూస్తాడు. నన్ను ఈరోజు ఇంత మర్యాదతో నన్ను ఆహ్వానించినందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మళ్ళీ వస్తాను. మేము బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అనాలిసిస్ చేసి మేము వచ్చిన స్కూల్ రాకముందు ఎలా ఉన్నింది, వచ్చిన తర్వాత ఎలా ఉంది అని మేము అసెస్మెంట్ కూడా చేస్తాం. సో ఇది 10 సంవత్సరాలుగా చేస్తున్న ఒక ఉద్యమం లాగా పట్టుకున్నాను నేను. ప్రతి పిల్లాట వాళ్ళకి నాకు మా నాన్నగారు కూడా ఇలాంటి స్కూల్కే, మీ స్కూల్ ఇంకా చాలా పెద్దది మా నాన్న వెళ్ళిన స్కూల్ కన్నా. మా నాన్న వెళ్ళిన స్కూల్ ఒకటే ఒక బిల్డింగ్, ఒకే ఒక రూమ్. మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్. మా నాన్నమ్మ మా నాన్నగారిని 7 కిలోమీటర్లు సంఖలో ఎక్కించుకెళ్ళి ఆవిడ్ని స్కూల్కి తీసుకెళ్ళింది, గవర్నమెంట్ స్కూల్కి. ఆవిడకి 5 మంది పిల్లలు. ఈరోజు ఆ ఒక్క నాన్న ఆ ఊరి నుంచి బయటకు వచ్చి విద్యానికేతన్ అనే సంస్థలు పెట్టి 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కాస్ట్ అండ్ క్రీడ్ అని 30 సంవత్సరాలుగా చేస్తున్నారంటే ఒక యాక్టర్గా మామూలు విషయం కాదు. అది ఆయన ఒకప్పుడు ఉపాధ్యాయుడిగా ఉన్నాడు కాబట్టి పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంట్ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన తగినంత ఆయన సంపాదించిందంతా పిల్లల ఎడ్యుకేషన్లోనే పెట్టారు. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ నేను ఇప్పుడు మన గవర్నమెంట్ తో పాటు ఏమి చేయగలుగుతాం, ఎప్పుడు మనం కంప్లైంట్ చేస్తాం, బా ఇది ఎప్పుడు బాగుపడుతుంది, బా ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, బా ఇదేం చేయట్లేదని. కానీ మనం
ఒక సిటిజన్గా ఉంటూ మనం ఏం చేస్తున్నాం గవర్నమెంట్తో పాటు. సో వాళ్ళు చేసే ఎత్తు వాళ్ళు చేస్తూ ప్రైవేట్ సెక్టర్ నుంచి మనం తీసుకొచ్చే డబ్బుల్ని ఈ మంచి ఎడ్యుకేషన్కి ఉపయోగించాలనేది నా కోరిక. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు బాగా డాన్సులు వేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుందాం. ఈరోజు పర్ణిక గారికి కూడా సీఎం గారితో వేరే ప్రోగ్రామ్ ఉంది, అందుకని త్వరగా వెళ్లాల్సి వస్తుంది. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలండి, మీది కూడాను మాకు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడికి వచ్చి మీ అందరితోటి ఇలా మాట్లాడటం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. మీ ప్రేమ, మీ దీవెనలు ఎల్లప్పుడూ మా మీద, మా ఫ్యామిలీ మీద ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు నేను ఈ స్కూల్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వేణిరావు ఫౌండేషన్ రత్న గారితో కొద్ది సంవత్సరాలుగా టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మేము చాలా పనులు చేస్తున్నాం. కానీ ఈ ఇయర్ బిగినింగ్లో నేను పర్ణిక ఊరికి వెళ్ళి పర్ణిక కోసం ఏమైనా చేయాలి అని అన్నారు రత్న మ్యామ్. అండ్ రత్న మ్యామ్ ఎవరికైనా ఇచ్చిండొచ్చు, టీచ్ ఫర్ చేంజ్కి ఇస్తే మాకు ఇచ్చినట్టే, ఇంకా మా ఇష్టం మేము ఏం చేయాలనుకున్నాం. కానీ ఆడవాళ్ళకి స్కూల్ మెన్స్ట్రల్ ప్యూబర్టీ వచ్చిన వెంటనే, వయసుకు వచ్చిన వెంటనే స్కూల్కి వెళ్ళడం మానేస్తున్నారు. మనకి బడుల్లో సరిగ్గా బాత్రూమ్లు ఉండట్లేదు, వాళ్ళకి హైజీన్ ఉండట్లేదు. వాళ్ళు మేము ఇండియా మొత్తంలో ఉన్న బెస్ట్ మెన్స్ట్రల్ హైజీన్ ప్రోడక్ట్స్ తీసుకొని ఇది వాడి పడేయకుండా మనం మళ్ళీ మళ్ళీ వాడుకునేటట్టు, మన ఆడవాళ్ళందరూ సిగ్గుపడకుండా, మనకి ప్యూబర్టీలో ఉన్నా కూడా మనం నెలలో ఆ 3 రోజులు కూడా ఇంట్లో ఉండకుండా, మన చదువుని బాధించకుండా, మన పిల్లలందరూ కరెక్ట్గా ప్రైవేట్ స్కూల్లో ఎలా చదువుతున్నారో అలాగే ఇక్కడ మీకు అందరికీ అదే చదువు నేర్పించాలనుకుంటున్నారు రత్న మ్యామ్. స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా 4 మండల్లో ఉన్నాం మేము. 16 స్మార్ట్ క్లాస్ రూమ్స్ తయారు చేస్తున్నాం మనం ఈ సంవత్సరం. 6,000 మంది స్టూడెంట్స్ 8th, 9th and 10th గ్రేడ్ వాళ్ళకి మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్, ఒట్టి ప్యాడ్స్ ఇవ్వడమే కాకుండా మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్ కూడా నేర్పిస్తా ఉన్నారు పీసేఫ్ ద్వారా. మెన్స్ట్రల్ హైజీన్, మెన్స్ట్రల్ హెల్త్, సైకిల్ ఇన్ఫర్మేషన్, మీకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా సైన్స్ ద్వారా ఏం తెలుస్తుందో మన అందరి పిల్లలకి ఆ అవగాహన ఇవ్వాలని చెప్పి ఈరోజు ఊరు పెద్దలారా, మేడం చెప్పండి మేడం. ఒక్క నిమిషం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి వేణిరావు ఫౌండేషన్ ద్వారా టీచ్ ఫర్ చేంజ్ చేస్తున్న పనులకి మీరు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పొల్లంపల్లిలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 4 మండలాల్లో 16 స్కూల్స్లో మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ నిర్వహించడం జరిగింది. ఫ్లో ఫార్వర్డ్ అనే ఇంకో ఇనిషియేటివ్తో మెన్స్ట్రల్ హైజీన్ గురించి ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకి ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో బలహీనంగా ఉన్న వెనకబడిన ఊరుల దగ్గర నుంచి మనం కానీ మన పనులు స్టార్ట్ చేస్తే, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మన దేశం అతి త్వరలో ముందుకు నడుస్తుంది అని మా అందరి నమ్మకం. ఎమ్మెల్యే పర్ణిక గారు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. వేణిరావు ఫౌండేషన్ రత్నారెడ్డి గారు స్కూల్లో పర్ణిక స్టూడెంట్ అనమాట. సో నాకు ఇది ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. ఆవిడ మళ్ళీ వాళ్ళ స్టూడెంట్కి ఉన్న కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి ఇలా ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Like, share, subscribe.